జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం రాష్ట్రం కూడా ఒకటి. ఈ ఈశాన్య రాష్ట్రాల అన్నింటిలో కూడా అతి పెద్ద రాష్ట్రం అస్సాం రాష్ట్రం. అలాగే అత్యున్నతమైన రాష్ట్రం కూడా ఈ అస్సాం రాష్ట్రమే. ఈ అస్సాంలో 14 పార్లమెంటు స్థానాలు ఉంటే 126 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. అయితే ఈ అస్సాం అనేది బంగ్లాదేశ్ కు ఆనుకొని ఉంటుందన్నమాట. అస్సాంకు పశ్చిమ అలాగే నైరుతి దిశలలో బంగ్లాదేశ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అలాగే మేఘాలయ రాష్ట్రాలు అయితే ఉన్నాయి. దీంతో సహజంగానే ఈ అస్సాం రాష్ట్రానికి అక్రమ వలసదారుల బెడద ఎక్కువగా ఉండాలి. ఈ బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ అస్సాంలోకి వచ్చి చేరిపోయినారు. అస్సాంలో బంగ్లాదేశ్ ముస్లింల సంఖ్య సగటున 4% పెరుగుతుందని, ఇది అస్సాం స్థిరత్వానికి ముప్పుగా పరిణమిస్తుందని అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అస్సాం జనాభాలో వేగంగా ఈ మార్పులంతా కూడా జరుగుతున్నాయని, 2027లో జనాభా లెక్కల నాటికి రాష్ట్రంలో బంగ్లాదేశ్ మూలాలు ఉన్నటువంటి ముస్లింల జనాభా ఏకంగా 40% చేరుకుంటుందని చెప్పేసి ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి అనుసరించినటువంటి ఈ బుజ్జగింపు రాజకీయాల వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వచ్చాయని చెప్పేసి మన హిమంత బిశ్వ శర్మ గారు మండిపడ్డారు. 2011 జనగణన నాటికి అస్సాంలో ముస్లింల జనాభా సుమారుగా 34% ఉంటే అందులో దాదాపుగా ఒక 3% మంది స్థానిక అస్సామీ ముస్లింలని, అందులో ఉన్నటువంటి సుమారుగా ఈ 3% మంది స్థానిక అస్సామీ ముస్లింలను మినహాయిస్తే బంగ్లాదేశ్ మూలాలు ఉన్నటువంటి ముస్లింల జనాభా దాదాపుగా 31%గా ఉన్నట్టు ఆయన అయితే పేర్కొన్నారు. చూడండి, మొత్తం 34% మంది ముస్లింలు ఉంటే వాళ్ళలో 3% మందే అస్సాం మూలాలు ఉన్నటువంటి ముస్లింలు అంట. మిగతా 31% మంది బంగ్లాదేశ్ కు చెందినటువంటి మూలాలు ఉండేవాళ్ళంట. ఇంకేం చెప్పాలా? గత ఈ జనగణన నివేదికలను పరిశీలిస్తే అస్సాంలో ముస్లింల జనాభా సగటున 4% చొప్పున పెరుగుతుందని చెప్పేసి చెప్పినారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2027లో ఈ జనగణన నాటికి బంగ్లాదేశ్ మూలాలన్నటువంటి ముస్లింల జనాభా సుమారుగా 40%కి చేరవచ్చు అని చెప్పేసి ఆయన అయితే అంచనా వేశారు. చూడండి, ఏమన్నా ధర్మసత్రమా మన దేశం? ఏమన్నా ఎవరిలోకి కాదురా స్వామి, ఎవరోళ్ళు అంతాను వాళ్ళు వచ్చేది ఏంది? కాదు, 30% 40%కి పెరిగిపోయేది ఏంది? ఏం చెప్పాలి, ఇంకా ఏం మాట్లాడాలా? అస్సాంలో బంగ్లాదేశ్ మూలాలు ఉన్నటువంటి ముస్లింల జనాభా పెరగడం కేవలం రాజకీయ సమస్య కాదని, నాగరికతకు సంబంధించినటువంటి సమస్య అని, ఇది అస్సాం సమాజాన్ని బలహీనపరిచేందుకు జరుగుతున్నటువంటి కుట్ర అని చెప్పేసి మన హిమంత బిశ్వ శర్మ గారు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి బుజ్జగింపు విధానాల వల్ల దాదాపుగా 1.5 కోట్ల మందితో కూడినటువంటి ఒక కొత్త నాగరికత క్రమంగా తయారైపోయింది. ఇది అస్సాం యొక్క సామాజిక సాంస్కృతిక అస్తిత్వానికే ముప్పుగా పరిణమిస్తుంది. ఈ పరిణామాలు రాష్ట్ర భవిష్యత్తు పైన దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని చెప్పేసి హిమంత బిశ్వ శర్మ గారు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. సరే, ఇక ఈ అస్సాం రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉండాలి. అంటే మరో 4 నెలల్లో ఈ అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఇక ఈ ఎన్నికల సందర్భంగా డీప్ డౌన్ ఎనాలిసిస్ అనేటటువంటి సర్వే సంస్థ ఈ అస్సాం రాష్ట్రంలో ఒపీనియన్ పోల్స్ అయితే నిర్వహించింది. దాదాపుగా 30,000కు పైగా శాంపిల్స్ తీసుకొని అతి పెద్ద సర్వేని అయితే నిర్వహించింది. ఇక ఈ అస్సాంలో మొత్తంగా 3 ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి అప్పర్ అస్సాము, రెండోది వచ్చేసి లోయర్ అస్సాం, అలాగే బరాక్ వ్యాలీ. మొదటగా ఈ అప్పర్ అస్సాం విషయానికి వద్దాం. అప్పర్ అస్సాంలో మొత్తంగా 56 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అప్పర్ అస్సాంలో హిందువుల జనాభా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ అభివృద్ధి కూడా ఎక్కువగా జరిగింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు అయినటువంటి వరుణోదయ్, అలాగే పిఎం ఆవాస్, ఉజ్వల, జలజీవన్, డిపిటి బదిలీ పథకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో అమలైనాయి. దీంతో ఈ ప్రాంతంలో ప్రధానంగా మహిళా ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ద గ్రేట్ అహోం రాజ్య వారసులు ఎక్కువగా ఉన్నారనమాట. వాళ్ళంతా కూడా ఈసారి పూర్తిగా బీజేపీ స్టాండ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ అహోం రాజ్యం అంటే అప్పట్లో మొఘల్ పాలకులను 17 సార్లు ఓడించినటువంటి ఏకైక రాజ్యం ఈ అహోం రాజ్యం. ఈ అహోం ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా అహోం వారసులుగా చెప్తా ఉంటారు. ఇక ఈ అప్పర్ అస్సాంలో మొన్నటిదాకా టీ కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా అలాగే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తా ఉన్నారు. కానీ
ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ఈ టీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చడంతో పాటు వాళ్లకు అదనపు సౌకర్యాలను కూడా కల్పించడంతో ఇప్పుడు ఈ టీ కార్మికులు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతారు. ఇక ఈ డీప్ డౌన్ అనాలిసిస్ ఒపీనియన్ ప్రకారం ఈ అప్పర్ అస్సాంలో మొత్తం 56 స్థానాలుంటే వాటిలో భారతీయ జనతా పార్టీ 43 స్థానాల్లో విజయం అయితే సాధించున్నది. ఇక మిగిలినటువంటి 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించున్నదంట. ఇక ఈ లోయర్ అస్సాం విషయానికి వద్దాం. ఈ లోయర్ అస్సాంలో మొత్తంగా 50 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ముస్లింల జనాభా విపరీతంగా ఉండాలి. ఇక్కడ ముస్లింల జనాభా హిందువుల జనాభా ఒక 50-50గా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళు సగం మంది వీళ్ళు సగం మంది ఉంటారు. అయితే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా ఇక్కడ ముస్లింల నియోజకవర్గాల సంఖ్య 33 నుంచి 25కు తగ్గింది చూడండి. అంతేకాకుండా ఈసారి అస్సాంలో ముస్లింల పార్టీ అయినటువంటి ఏఐయుడిఎఫ్ అలాగే కాంగ్రెస్ పార్టీలు విడిపోయి పోటీ చేస్తున్నాయి. దీంతో ఈసారి ఈ లోయర్ అస్సాంలో భారతీయ జనతా పార్టీకు 20 స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీకు ఒక 17 స్థానాలు అలాగే ఈ ఏఐయుడిఎఫ్ పార్టీకు ఒక 13 అసెంబ్లీ స్థానాలు అయితే రానున్నాయంట. అంటే ఇక్కడ హిమంత బిశ్వ శర్మ గారు ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవడం మూలంగానే ఈ లోయర్ అస్సాంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను అయితే గెలుచుకోనున్నది. ఇక అత్యంత కీలకమైనది వచ్చేసి బరాక్ వ్యాలీ. ఈ బరాక్ వ్యాలీలో మొత్తం 20 స్థానాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ హిందువుల జనాభా 50% ఉంటే ముస్లింల జనాభా 48% వరకు ఉండదన్నమాట. ఏం చెప్పాలి ఇందుకు కదా ఆయన అంత నెత్తి నోరు ముత్తుకొని అల్లాడుతుంది అట్టే చూడబోతే శరీసాగం ఉన్నట్టున్నారు. ఆ విధంగా ఉన్నది జనాభా. కాదంటే ఆయన హిందువులు అందరిలో కొంచెం ఈ మార్పు తీసుకురాబట్టి ఆడు ఇంత మాత్రం ఉన్నది. కానీ ఈ పాటికి అస్సాం రాష్ట్రం కూడా ఇంకో కాశ్మీర్ అయ్యిండు. అర్థమవుతుందా? సరే, దీంతో ఇక్కడ కూడా పోటీ అనేది హోరాహోరీగా నడుస్తుంది. ఎక్కడ? ఈ బరాక్ వ్యాలీలో. ఈ ప్రాంతంలో అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. మయన్మార్ రోహింగ్యా ముస్లింలు అలాగే బంగ్లాదేశ్కు చెందినటువంటి మియా ముస్లింల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మధ్యన మన హిమంత బిశ్వ శర్మ గారు ఈ ప్రాంతం నుంచి అక్రమ వలసదారులను తరిమి కొట్టే కార్యక్రమాలు అయితే చేస్తారు. గత సంవత్సరం నుంచి ఇక్కడి నుంచి అక్రమ వలసదారులందరినీ కూడా ఎరగదీసి పారదోలుతారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 20 స్థానాల్లో బీజేపీకి 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు అయితే రానున్నాయి. అంటే మొత్తం అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిలో 75 స్థానాలు బీజేపీకి వస్తే 38 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అయితే రానున్నాయి. అలాగే ఇతరులకు ఒక 13 స్థానాలు అయితే రానున్నాయి అనమాట. అంటే ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ అస్సాం రాష్ట్రంలో క్లియర్ కట్ మెజార్టీతో అధికారంలోకి అయితే రానున్నదన్నమాట. అది విషయం. నిజంగా హిందువులందరినీ ఒకటి చేయడంలో హిమంత బిశ్వ శర్మ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, అది వర్ణాతీతం. మామూలుగా మాటల్లో అయితే చెప్పలేము. కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ అలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. అదే మన తెలుగు రాష్ట్రాల లాంటి చోట కానీ ఇంక బతుకులేయంగా ఉప్పులేయంగా మనం ఇంతమంది ఉంటేనే వాళ్ళు ఓపెన్గా కాదు కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పినా కూడా ఆ పార్టీలే గెలుస్తున్నాయి. ఇంకేం చెప్పాలా? చూడండి, ఒకరు తేడా తెలుసుకోండి. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం చూడకపోతే పోటాపోటీగా ఉన్నారు అస్సాం రాష్ట్రంలో. అయినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే హిందువులు ఆ విధంగా ఉన్నారు కలిసికట్టుగా. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే ఐకమత్యమే మహాబలం. మనం కలిసి ఉంటేనే మనం బాగుంటాం, మన దేశం బాగుంటుంది. లేదంటే అంతే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.